ఈరోజు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను ఈ సృష్టి ఎలా జరిగింది ఏంటి అనే విషయమై చాలా మనకి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తన పేరు మీరే తెలుసుకుంటారు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. సిస్టర్ మీ పేరు? నా పేరు విజయరాణి. నా పేరు మల్లేశ్వరి. బాగున్నారా సిస్టర్? బాగున్నామా, మీరు బాగున్నారా? బాగున్నాను సిస్టర్. సిస్టర్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది సిస్టర్. అంటే ఈ సృష్టి ఎలా జరిగింది ఏంటి అనేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ సృష్టి గురించి నేను చాలామందిని అడుగుతున్నాను, కానీ ఎవరెవరు ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చెప్తున్నారు. అసలు సృష్టి ఎలా జరిగింది మీరు ఏమైనా చెప్పగలరా నాకు? సరే, ఎలా జరిగిందో చెప్తాను. బైబిల్ సృష్టి ఎలా జరిగిందంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ బైబిల్ చదువుకుని మనం సృష్టి ఎలా జరిగిందో అర్థం చేసుకోగలం. ఓకే. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆదియందు అంటే ఏమీ లేనప్పుడు, ఆదిలో. ఓకే. అప్పుడు దేవుడు భూమి ఆకాశములను సృజించాడంట. ఆకాశాలు సృజించాడు దేవుడు. మొదటి వచనానికి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు గ్యాప్ ఉందంట మధ్యలో. ఎందుకంటే నేను చెప్పలేదు, అది బైబిల్ పండితులు చెప్తున్నారు. నాకు ఎలా తెలుసు అంటే, నేను కొన్ని బైబిల్ ఒక్కటే కాదు, బుక్స్ చదువుతాను. మిషనరీ బయోగ్రఫీ, లేకపోతే ఇంకా భక్తుల జీవిత చరిత్రలు, ఇవన్నీ మరి బైబిల్ పండితులు బుక్స్ చాలా చదువుతూ ఉంటాను. అలా అప్పుడు కొంతమంది పండితులు చెప్తున్నారు, మొదటి వచనానికి 2వ వచనానికి చాలా వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు కూడా తేడా ఉందంట. మొదటి వచనంలో ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఆదియందే దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి ఆకాశాలు అంటే ఒక భూమి ఎన్ని ఆకాశాలు ఉండుండొచ్చు? భూమి 2వ వచనంలోకి వచ్చేసరికి ఎలా ఉంది? భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని ఉంది. అయితే ఆదిలో దేవుడు ఆకాశ మహాకాశాలను సృష్టించాడంట. ఆదిలోనే దేవుడు దేవదూతలను, కోటాను కోట్ల దేవదూతలను సృజించుకున్నాడు. అప్పుడు భూమిని ఇంకా సృజింపబడలేదు, భూమి చేయలేదు, కానీ ఆకాశాలు సృష్టించాడంట. అంటే మనం చూసినట్లయితే 3 ఆకాశాలని మనం అనుకుంటాం. అంటే ఆకాశము, మధ్యాకాశము, మహాకాశం అనుకుంటాం, కానీ ఆకాశాలు చాలా ఉన్నాయంట. కొన్ని పుస్తకాల్లో అదే చెప్తున్నాను కదా, బుక్కులు చదువుతానని, బైబిల్ పండితులు చెప్తున్నారని. అట్లా 7 ఆకాశాలు ఉన్నాయని కొంతమంది, చాలా ఆకాశాలు దేవుడు సృష్టించాడని కొంతమంది అలా అంటాడు. అయితే ఆకాశాలు సృజించినప్పుడు దేవుడు దేవదూతలను కూడా సృజించాడంట. ఓకే. దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలు అంట. దేవదూతల్లో కూడా రకాలు ఉన్నారు. అంటే మహాదూతలు, శరభులు, కెరూబులు, మహాదూతలు, వీళ్ళందరూ దేవదూతల్లో కూడా కేటగిరీలు ఉంటాయంట. ఓకే. అంటే గొప్ప దూతలు ఉంటారు, తర్వాత పరిచర్య చేసే దేవదూతలు ఉంటారు, తర్వాత వర్తమానం మోసుకుని వెళ్ళే దేవదూతలు ఉంటారు. అలా ముందుగానే దేవదూతలను దేవుడు ఆదిలో, ఆయన దేవుడు కదా, ఆయన ఏదైనా సృష్టించగలడు, చేయగలడు, ఏదైనా చేయగలడు, ఆయన అన్నిటా ఉండగలడు. అలా సృష్టించినప్పుడు భూమిని కూడా చేయాలనుకున్నాడంట. అనుకుని ఏం చేశాడంటే, ఆకాశాలు సృష్టించినప్పుడు దేవదూతలు ఉన్నారు కదా, దేవదూతలు ఉన్నారు, ఆయన సింహాసనం చుట్టూ 24 పెద్దలు కూడా ఉంటారు. ఓకే. అయితే ఆ దేవదూతలు అందరిని ఒకరోజంట సమావేశపరిచాడంట. ఆయన సమావేశపరిచి, భూమిని చేయబోతున్నాను నేను. అది బైబిల్లో ఉందా సిస్టర్? బైబిల్లో ఉందా ఆ విషయం? అదే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటే, అసలు కొన్ని
చెప్తున్నాను కదా, ఒకటో వచనానికి రెండో వచనానికి చాలా కోట్ల సంవత్సరాల తేడా ఉందని. అప్పుడెప్పుడో భూమి మరి మనుషులు, లేకపోతే మనుషులు లేకపోయినా భూమి అదంతా ఉందంట. ఉంటే ఏమైందంటే దేవునికి కోపం వచ్చి ఆ భూమిని వరద నీటితో ముంచేశాడు అని పండితులు చెప్తున్నారు. ఆ వరద నీటితో ముంచేసినప్పుడు ఆ భూమి ఏమైందంటే నీటి మధ్యలో అలా ఉండిపోయిందంట. అందుకనే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అనంది. ఆ భూమి అలా మధ్యలో, నీటి మధ్యలో అలా ఉండిపోయిందంట. ఉండిపోతే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేనని ఉంది కదా. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. అప్పుడు దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ఒక్కడే దేవుడు. దేవుడు అంటే ఒక్కడే, ఇంకా ఏదో కొంతమంది దేవుళ్ళు ఉండరు. ఒక్కడే దేవుడు కాబట్టి ఆయన త్రిత్వమై ఉన్నాడు. అంటే దేవుడిగా తండ్రిగా ఉండగలడు, కుమారుడిగా ఉండగలడు, పరిశుద్ధాత్ముడుగా కూడా ఉండగలడు. ఆయన ఒకే దేవుడు ముగ్గురు రూపాల్లో ఉండి మూడు విధాలుగా, మూడు వ్యక్తిత్వాలుగా పని చేయగలడు ఆయన. అయితే ఈ నిరాకారముగా శూన్యముగా ఈ భూమి ఉన్నప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి మీద అల్లాడుతూ ఉన్నాడంట. అప్పుడు అంటే ఇప్పుడు కోడి అల్లలాడడం అంటే ఏంటి సిస్టర్? కోడి గుడ్ల మీద పొదిగి ఎలా పిల్లల్ని చేయగలదో కొన్ని రోజులు అలా భూమి అంతటిని కప్పేసిందంట పరిశుద్ధాత్మ. ఓకే. భూమి మీద భూమి మీద నీళ్లు ఉన్నాయి కదా, నిరాకారముగా ఉంది భూమి, శూన్యముగా ఉంది. అయితే చీకటి అగాధ జలములు ఉన్నాయి కదా, జలము చీకటి కమ్మిందంట. చీకటి అంటే అసలు భయంకరమైన చక్కని చీకటి. ఆ చీకటిని అసలు ఇలా పట్టుకోవచ్చు అంట. ఆ చీకటిని అలా అలా త్రోసిపోయి, అంటే మనం ఇలా అన్నప్పుడు ఆ చేతికి తగులుతుందంట. అలాంటి భయంకరమైన చీకటి అయితే అప్పుడు కాలంలో ఆ చీకటి మీద మరి ఆ జలములు ఉన్నప్పుడు ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అనుకున్నాడంట, ఇక్కడ అదే భూమి నీళ్లతో కప్పబడి ఉంది కదా, ఈ భూమిని చెయ్యాలి, ఈ భూమిని నీటిని వేరు చేయాలి అని అనుకుని దేవుడు వెలుగు కలుగునుగాక అన్నాడు. ఓకే. అంటే అప్పుడు మరి దేవుడే వెలుగు కదా. దేవుడే వెలుగు కదా. అవును. మరలా దేవుడు అక్కడ ఉండి వెలుగు కలుగునుగాక అంటే అంటే మరి అక్కడ చీకటి అగాధ జలముల అంటే దేవుని వెలుగుని మనుషులు చూడలేరు కదా, అందుకనేసి మళ్ళా వెలుగుని సృష్టించాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ? మహాకాశముల పైన ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు ఈ భూమిని చూసినప్పుడు ఆయన అక్కడుండే చూశాడు, కానీ ఇక్కడికి రాలేదు. ఆయన ఎక్కడుండి ఆయన చూడగలడు, చేయగలడు, మాట్లాడగలడు. దేవుడు కదా, ఏదైనా చేయగలడు. అందుకని చూసినప్పుడు చీకటి ఆ జలముల పైన కమ్మి ఉన్నప్పుడు వెలుగు కలుగునుగాక అన్నాడంట. అనగానే వెలుగు వచ్చేసింది. అప్పుడు తెలిసింది కదా నీళ్ళు ఎక్కడుంది, ఈ భూమి ఎక్కడుంది, మరి అప్పుడు కనపడుతుంది కదా. అలా దేవుడు ఆ చీకటిని, వెలుగు రాగానే చీకటి ఉంటుందా? ఇప్పుడు మనకి కరెంట్ పోయింది, మళ్ళీ వెంటనే కరెంట్ రాగానే ఆ చీకటి అంతా పోయింది. లేకపోతే ఆ చీకట్లో ఏముందో మనకు తెలియదు. అలాగే భూమిని చీకటి ఆవరించింది. ఆ జలాలని, నీళ్ళని చీకటి ఆవరించింటే అప్పుడు దేవుడు చూసి వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చేసింది. అప్పుడు ఆ వెలుగు మరి మంచిదే కదా. చీకటి మంచిదా, వెలుగు మంచిదా? వెలుగే మంచిది కదా. అందుకని దేవుడు ఆ వెలుగు మంచిదని చూశాడంట. మంచిదైనట్లు దేవుడు చూచెను అని 4వ వచనంలో ఉంది. అయితే వెలుగు అలాగే ఉండిపోలేదు, చీకటి కూడా ఉంది. వెలుగు రాగానే చీకటి కనపడలేదు. అయితే ఆ చీకటి పక్కకి వెళ్ళినంత ఉంది చీకటి. ఆ చీకటిని వెలుగుని దేవుడు వేరు చేశాడంట. అలా చేసినప్పుడు తర్వాత దేవుడు వెలుగుకేమో, అంటే వెలుగుగా ఉంది కదా, పగలని పేరు పెట్టేశాడంట. అప్పుడే చీకటికేమో రాత్రి అని పేరు పెట్టేశాడు. అప్పుడు అది మంచిదని దేవుడు చూశాడు. అప్పటికి ఒక దినము అయిపోతుంది, చేసేసాడు అప్పుడు. ఓకే.
అది. తర్వాత అంటే మొదటగా ఫస్ట్ రోజు వెలుగుని చీకటిని వేరు చేశారు. వేరు చేశాడు. ఓకే. తర్వాత దేవుడు ఏం చేశాడు, అయితే భూమి మీద నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు భూమి అంతా నీళ్లు కమ్మి ఉండేయని మనం 2వ వచనంలో చదువుకుంటున్నాం. ఆ నీళ్ళని దేవుడు వేరు చేయాలి. ఎందుకంటే భూమి కనపడాలంటే నీళ్లు లేకుండా ఉండాలి కదా. అందుకని ఆ నీళ్ళనంట 6వ వచనంలో ఉంది, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరచునగా కనపడింది. అంటే భూమి అంతా నీళ్లు నిండి ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఈ ఈ నేల మధ్యలో ఒక విశాలం కలగాలి. భూమంతా మొత్తం నీళ్ళే నిండి ఉంది. అయితే ఆ నేల మధ్యనంట ఒక విశాలం కలగాలని దేవుడు చెప్పగానే విశాలం కలిగిపోయింది. ఆ విశాలమే ఆకాశం. ఓకే. ఆ విశాలమే మరి కదా, మనం పైన చూస్తుంటే ఎంత విశాలం ఆకాశం కదా. మనం అసలు ఎక్కడుందో మనకు తెలుసా? అది దేవుడు చేసింది. విశాలం కలుగునుగా కానగానే విశాలం కలిగిపోయిందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ విశాలము పైన ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఉండేవి కదా, ఆ విశాలం పైన ఈ భూమి మీద ఉన్న నీళ్లు సగం పైకి పోయేటట్లు చేశాడంట. వేరు చేశాడంట నీటిని. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పింది. అంటే విశాలము కలుగును కాకనగానే రెండు వాటర్ని డివైడ్ అటు ఇటు 2 భాగాలుగా చేశాడు, మధ్యలో విశాలం కలిగింది. అంటే ఆ విశాలానికి ఏమో ఆకాశం అని పేరు పెట్టాడు. పైన ఉన్నాయి వాటర్, కింద ఉన్నాయి. పైన ఉన్నాయి మరి 2 భాగాలు అదే 2 భాగాలు చేశాడు కదా నీటిని. ఓకే, అర్థమైంది. అందుకని సగం భాగం ఆకాశం పైకి వెళ్ళిపోయింది నీరు. ఓకే. సగం భాగం భూమి మీద, మధ్యలో ఆకాశం ఉంది. మధ్యలో ఆకాశం ఉంది, ఆకాశం పైన నీరు ఉంది, ఆకాశం క్రింద కూడా నీళ్ళు ఉంది. అయితే నీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఈ భూమి మీద ఉన్న నీళ్లు మరి ఏం చేశాడు దేవుడు కదా కదా. అవును. ఈ భూమి కొన్ని సగం ఆకాశం పైకి వెళ్ళిపోయినాయి నీళ్లు, మరి ఈ భూమి మీద ఇంక సగం నీళ్ళు ఉన్నాయి కదా. అదేం చేశాడంటే ఆ నీళ్ళంతా నీళ్ళకి ఆజ్ఞాపించాడంట దేవుడు. ఆ నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోవాలంట. ఆ భూమి మీద నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోవని చెప్పాడంట దేవుడు. నీళ్ళకి చెప్పాడు. నీళ్ళకి చూడు, నీళ్లు వినగలవా? దేవుడు కానీ దేవుని మాట కాబట్టి నీళ్లు కూడా వింటాయి. దేవుడు మాట కాబట్టి నీళ్లు వింటాయి. దేవుని మాట భూమి వింటది. అవును. ఆకాశం అసలు డివైడ్ అయిపోయినాయి కదా వెంటనే చెప్పగానే. అయిపోయినాయి కదా. విశాలం కలుగును కాకనగానే విశాలమైంది. పైన వాటర్, కింద వాటర్, మధ్యలో ఆకాశం అయిపోయింది. పైకి ఆకాశం పైకి కొంత వాటర్ వెళ్ళిపోయింది, కొంత వాటర్ భూమి మీద ఉంది. ఆ భూమి మీద ఉన్న నీటిని పక్కకి వెళ్ళిపోవాలన్నాడంట దేవుడు. ఓకే. అనగా నా నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి 6 నెలలు కనబడుగా కనపలుకుగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. చేశాడు కదా. ఒక చోటుకి వెళ్ళిపోమన్నాడు కదా నీళ్ళు. అవి చక్కగా ఒక చోటుకి వెళ్ళిపోయి ఆగిపోయింది భూమి మీద. అప్పుడు అదంతా సముద్రం అని పేరు పెట్టాడంట. ఇదంతా సముద్రం. ఎంత సముద్రం ఉంది ఈ భూమి మీద కదా. ఈ నేలకి అప్పుడు ఆరిపోయిందంట. అప్పుడు వరకు నీళ్లతోటి కప్పబడి ఉన్న ఈ భూమి, ఈ నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయింది. కొంత నీరు పైకి వెళ్ళిపోయింది, ఆకాశం పైకి ఉన్న నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేల అంటే ఆరిపోయింది. చూడు మరి దేవుడు అంటే దేవుని మాటకి ప్రకృతి చూసావా ఎలాగ స్పందిస్తుందో. నీళ్ళే దేవుడు మాటకి మాట విని ఒక పక్కకి వెళ్ళిపోయినాయి అంటే ఎంత ఆశ్చర్యమే కదా ఇది. అందుకనే దేవుని కార్యములు ఆశ్చర్యములు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికంట మనిషిని హృదయానికి గోచరం కాదు. మనిషికి నిజంగా మనిషికి అర్థం కాదు. కానీ ఈ సృష్టిని చూస్తుంటే చాలా భయం వేస్తుంది అసలు కదా. ఆకాశం అసలు ఏంటి, సూర్యచంద్రులు ఏంటి, ఈ వాటర్ ఏంటి, సముద్రం ఏంటి. సముద్రానికి అసలు ఏమి లేవు కదా హద్దులు కానీ ఏవి.
దానికి ఏమైనా గోడలు కట్టారా లేకపోతే ఇంకేమైనా? అంత పెద్ద మహాసముద్రం కూడా ఒక చోటుకు వచ్చేసి అంతవరకు దాని ప్లేస్ వరకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉంది. మరి అది చూసినప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది సృష్టి అంతా కూడాను దేవుని మాటతోనే అయి ఉంటుంది. ఇది ఎవరైతే చేతులతో ఇలా చేసింది కాదు కదా అనిపిస్తుంది నాకు. అవును. మరి నిజంగా అంత మహాసముద్రము ఎక్కడ దేవుడు ఆ నీటినంతా సమకూర్చి పంపించాడో అక్కడే ఉండిపోయింది. కానీ ఇంకా భూమి మీదకి రావట్లేదు. అది దేవుని కార్యం కదా. అవును. అది దేవుడు చేసిన సృష్టి యావత్తు మరి దేవుడు తన నోటి మాట ఓకే. చేశాడు. భూమి 6 నెలలు అయిపోయింది, నీళ్ళన్నీ ఒక పక్కకి అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఆ జలరాశికి అంతటి సముద్రం అని పేరు పెట్టాడు కదా. ఈ భూమి మీదంట భూమి ఆరిపోయింది నెలంతా. దాని మీద మరి ఏం లేదు భూమి మీద. ఇప్పుడంటే మనకి భూమి మీద ఎన్ని ఉన్నాయి? చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి, మనుషులు కనిపిస్తున్నారు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఓకే. అప్పుడు ఏమి లేదు, అసలు భూమి ఏమి లేదు, భూమి ఒక్కటే అలాగే ఉంది. ఆకాశము, వాటర్, భూమి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే విత్తనాలు ఇచ్చే చెట్లు, గడ్డి కూడా మొలిపించాడంట. విత్తనాలు ఇచ్చే చెట్లు మొలిపించాడంట దేవుడు. తర్వాత ఫలవృక్షాలు, ఫలవృక్షాలు మొలిపించాడు, గడ్డిని మొలిపించాడు, విత్తనాలు ఇచ్చే చెట్లు. మరి విత్తనం ఉంటే కదా. కానీ దేవుడు విత్తనాలు వేసి చెట్లు మొలిపించలేదు. అవును, విత్తనాలు లేవు కదా అప్పుడు. విత్తనాలు ఇచ్చే చెట్లను మొలిపించాడు. అవన్నీ భూమి కలుగునుగాక అని అంటే భూమికి ఒక మాట చెప్పాడు అంతే. అవన్నీ భూమిలో నుంచి విత్తనాలు ఇచ్చే చెట్లు వచ్చినాయి, గడ్డి వచ్చింది, ఫలవృక్షాలు వచ్చినాయి, మహావృక్షాలు వచ్చినాయి, అన్నీ భూమిలో నుంచి వచ్చేసినాయి. అప్పుడు నిజంగా భూమి ఎంత అందంగా ఉంటుంది కదా. నిరాకారంగా ఉన్నప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆ భూమిలో నుండి అన్ని ఆ వృక్షాలు అవన్నీ కూడా ఫలాలు ఇచ్చే వృక్షాలు అంటే గడ్డి మొక్కలు, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అది దేవుని అది ఆనందం అంట. దేవుడంట ఆనందంగా ఉండటం కోసం సృష్టి చేయాలనుకున్నాడు. ఆయన ఆనందంగా ఉంటున్నాడు పరలోకంలో దూతలతో ఆనందంగా ఉంటున్నాడు. కానీ భూమిని కూడా చేయాలి. ఆ భూమిలో ఉన్న ప్రకృతి లేకపోతే సృష్టి యావత్తును చూసి నేను ఆనందించాలి అని దేవుని ఆశ, కోరిక. అట్లా అందుకని అన్ని చెట్లన్నీ మొలిపించాడు దేవుడు. వాటి జాతి ప్రకారం అన్నీ మొలిపించేసాడు. అప్పటికి 3 రోజులు అయిపోయింది. ఓకే, 3 రోజులు అయిపోయింది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చీకటికేమో రాత్రి అని పేరు పెట్టాడు కదా. మరి వెలుగుకేమో పగలని పేరు పెట్టాడు. మరి రాత్రి పగలి వీటిని అంటే ఏలటానికి, వీటి పగలని లేక రాత్రి అని మనుషులు కూడా తెలియాలి కదా. మనుషులు ఇంకా పుట్టలేదు అప్పుడు, మనుషులు ఎవరు లేరు. ఇవన్నీ సృష్టి యావత్తు చేస్తున్నాడు దేవుడు. ఆయన ప్రణాళిక ఏంటో ఎవరికి తెలీదు. ఆయన తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడు. ముందు మాత్రం భూమి మీద ఇవన్నీ చెట్లన్నీ మొలిపిస్తున్నాడు. ఆ తర్వాత ఏం చేయబోతున్నాడు అది ఆయనకే తెలుసు, కానీ అది ఎవరికి తెలీదు. అందుకనే తర్వాత ఏం చేశాడంటే దేవుడు ఆ పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశాలు ముందే చేశాడు కదా. ముందే ఎప్పుడో చేస్తున్నాడు, ఆ కోట్ల సంవత్సరాల క్రితమైన. ఆ పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశంలో జ్యోతులు పెట్టాలి. అంతకుముందు లేవు జ్యోతులు కానీ లేకపోతే నక్షత్రాలు కానీ. ఆకాశాలు అయితే చేశాడు కానీ దేవుడు, ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ దేవుడు వెలుగే సరిపోతుంది కాబట్టి అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు చీకటి ఉండదు కదా. అవునవును, దేవదూతలు ఉన్నారు, దేవుడే వెలుగు. ఇంకా చీకటి ఎక్కడ ఉంటది. అందుకని వాళ్ళకి జ్యోతులు లేకపోతే నక్షత్రాలు అవసరం లేదు. కానీ భూమిని క్రియేట్ చేశాడు కాబట్టి, ఆకాశాన్ని భూమిని చేశాడు కాబట్టి ఈ భూమికి ఆ నక్షత్రాలు ఆ జ్యోతులు అవసరమైంది. తర్వాత ఏం చేయబోతున్నాడో మరిక
అందుకోసం ముందు ఇవన్నీ చేస్తున్నాడు. చేశాడంట. చూడు, భూమిని ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానీ అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకయుండుగా కానీ భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు చెప్పేసి జ్యోతులు ఆకాశంలో ఉండాలి. ఎందుకంట అవి కాలాలు దిన సంవత్సరాలు సూచనలు అవన్నీ కావాలి రాబోయే. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ఎప్పుడో మనుషులు ఒక ప్రణాళిక అనేది ఆయన ప్రణాళికలో ఎప్పుడో మానవ జాతి ఉంది. ఆ మానవ జాతికి చేయబోతున్నాను నేను. వాళ్ళకి ఇవన్నీ అవసరం. వాళ్ళకి ఇప్పుడు పరలోకంలోనంటే మనకు అవసరం లేదు, దేవదూతలే కానీ దేవుడికి. ఈ భూమి మీద చేయబోయే మానవులకి ఆకాశంలో జ్యోతులు అవసరం. వాళ్ళకి సూచనలు కాలాలు తెలియాలంటే సంవత్సరాలు ఇవన్నీ కూడా తెలియాలంటే చంద్రులు ఖచ్చితంగా ఉండాల్సిందే. జ్యోతులను చేశాడు. పెద్ద జ్యోతికేమో సూర్యుడని పేరు పెట్టాడు. చిన్న జ్యోతికేమో నక్షత్రాలను చంద్రుడని పేరు పెట్టాడు. ఆ తర్వాత నక్షత్రాలను కూడా చేశాడంట. ఏంటంటే ఇప్పుడు ఆనాటి కాలంలో గడియారాలు లేదా టైం చూసుకోవటానికి ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు దేవుడు చేయగలడు, కానీ అప్పుడు చేయలేదు. అప్పుడు ఇవన్నీ లేవు. అందుకనే మనిషి ఆకాశం వైపు చూసి సూర్యుడిని చూసి మరి టైం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇదిగో ఇట్లా వచ్చింది కదా, సూర్యుడు ఇక్కడికి వచ్చాడంటే ఇంత ఏంటది టైం అని చెప్పి అట్లా చెప్తా ఉండేవాళ్ళు. మనం ఉదయాన్నే 6 గంటలకి సూర్యుడిని చూడగానే అప్పుడే పైకి లేస్తూ ఉంటాడు కదా. అప్పుడేమనుకుంటా ఇప్పుడు 6 అయింది, లేకపోతే 6:30 అనుకుంటాం. తర్వాత కొంచెం అక్కడికి వెళ్ళగానే 10 అయింది. తర్వాత నడినెత్తి మీదకి రాగానే 12 అయింది అని చెప్పేవాళ్ళు. అప్పుడు పెద్దోళ్ళు తాతయ్యోళ్ళు, మనం చిన్నప్పుడు తాతయ్యోళ్ళు చెప్పేవాళ్ళు నడినెత్తి మీదకి సూర్యుడు వస్తే 12 గంటలు అయినట్టు. ఆ తర్వాత మనం ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మన సూర్యు నీడ ఇక్కడ ఉంటుంది, ఇక్కడుంటే 7 అయిందని, అక్కడికి వెళ్తే 8 అయిందని, కొంచెం వెళ్తే అట్లా నీడను బట్టి కూడా వాళ్ళు టైం చెప్పేవారు. అవి సూచనలు కాలాలంటే మనకి ఇప్పుడు ఎన్ని కాలాలు? 3 కాలాలు. వర్షాకాలం, తర్వాత చలికాలం, తర్వాత వేసవికాలం. 3 కాలాలు. మరి ఆ కాలాలు కూడా లైన్లోకి రావాలంటే ఆ జ్యోతులు అవసరం అంట. అది దేవునికి తెలుసు కదా, సృష్టి మనుషులను చేయబోతున్నాడు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి కావాలి. వాళ్ళకి అని ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఎప్పుడో ఆయన అంటే ప్రణాళికలో ఆయన ఉద్దేశంలో ఈ మనిషి జాతి ఎప్పుడో ఉన్నారంట. అందుకోసం మనుషుల కోసం ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసి ముందుగానే అన్నీ సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు మనము మన పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎక్కడో చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? పిల్లలకు కావాల్సినన్నీ సమకూర్చి పెడతాం కదా. ఇప్పుడు మీరే ఉన్నారు మల్లేశ్వరి, పెద్ద బాబు సన్ని వాడు ఇట్లే వెళ్ళినప్పుడు మీరు వాడికి కావాల్సినవన్నీ చక్కగా సర్ది అమర్చి పెట్టారుగా. అవును. అలాగే మనకి దేవుడికి మనము పిల్లలం అంట. అందుకని ఆయన ఆలోచన కలిగి నేను పిల్లలను చేసుకోవాలి, వాళ్ళు నన్ను ఆరాధించాలి, వాళ్ళకి నేను దేవుడిగా ఉండాలి, వాళ్ళు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని ఆయన ముందే ప్రణాళిక కలిగి ఇవన్నీ చేసి పెడుతున్నాడు ముందుగానే. చూడు, ఆకాశాలు చేశాడు, భూమిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, మరి ఫలవృక్షాలు ఇచ్చే చెట్లు, మరి విత్తనాలు ఇచ్చే చెట్లు, గడ్డి అవన్నీ చేసేసాడు. తర్వాత సూర్యుడు చంద్రుడు, ఆకాశంలో సూర్యుడు ఉండాలి, మరి మనుషులకు వెలిగి ఇవ్వాలి భూమి మీద. చంద్రుడిని చేశాడు, నక్షత్రాలు చేశాడు. తన బిడ్డల కోసం, బిడ్డల్ని ఇంకా పుట్టించక మునిపే ఇవన్నీ సమకూర్చి పెట్టాడు. ఎంత మంచి దేవుడు కదా, ఎంత గొప్ప దేవుడు కదా. అలా చేసుకుంటూ వచ్చాడంట దేవుడు. ఆ తర్వాత భూమి మీద వెలిగిస్తాను. ఆ పగలు రాత్రిని ముందే వేరు చేశాడు కదా. పగలని వెళ్ళటానికేమో సూర్యుడిని పెట్టాడు, రాత్రి వెలిగించడానికి నిజంగా చంద్రుడు ఆకాశంలో ఉన్నప్పుడు రాత్రులు వెలుగుగా ఉంటుంది కదా.
పౌర్ణమి ఆ రోజు తర్వాత తర్వాత చాలా వెలుగుగా ఉంటుంది. వెన్నెల్లో చిన్నప్పుడు పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు కదా, అది రాత్రి వెలిగించటానికి చంద్రుడిని పెట్టాడు దేవుడు. అలా చేసి బిడ్డలకి ఏం కావాలో చంద్ర నక్షత్రం అన్నీ చేశాడు దేవుడు. ఆ తర్వాత మరి సముద్రంలో జలచరాలు, ఇప్పుడు జలచరాలు భూమి మీద ఉండవు, నీళ్ళల్లో ఉండే వాటిని జలచరాలు అంటారు. ఇక చేపలు అంటే ఇక నీళ్ళలో ఉండే ప్రతి దాన్ని కూడాను అప్పుడు సృష్టించాడా? ఉంటాయి కదా అన్ని ఈ భూమి మీద చేసేయని చేసేసాడు. చేసే తర్వాత జలచరాలు చేశాడంట. జలచరాలు భూమి నీళ్ళలోకి పుట్టునుగాక అన్నాడు. ఓకే. ప్రతిదీ ఆయన నోటి మాటతోనే ఆయన చేశాడు. ఆ జలచరాలు పుట్టునుగాక, పక్షులు. తర్వాత ఇప్పుడు ఇంకా ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ, చెట్లేంటి, పక్షులేంటి, వాటర్లో ఉండే ఈ ఫిషెస్, ఎట్లాంటివన్నీ ఇంకా ప్రతిదీ, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు నోటితోనే సృష్టించాడు, అప్పుడు చేశాడు. ఇప్పుడు మన నోటితోనే ఇక అవ్వాలి, ఇది ఇప్పుడు ఇది కలగాలి అనగానే అది అయిపోయింది. చేసేసాడు. ఆ నీళ్ళల్లో ఏమేమి జలచరాలు మనకు తెలియకుండా చాలా ఉన్నాయి కదా. అవునవును. ఇప్పుడు సముద్రంలో మనకంటే కొన్నే తెలుసు, ఏదో చేపలు అవి, కానీ సముద్రంలో అసలు చాలా వేలుగా మరి జలచరాలు ఉన్నాయని, అవన్నీ కూడా దేవుడు అప్పుడే, మత్స్యాలు అంటే చేపలు, అవన్నీ అప్పుడే చేసేసాడు. వాటికి జీవము కలిగి, వాటినే చేసి అట్ట పెట్టలేదు, వాటికి ప్రాణం ఇచ్చేసాడు. వాటి చేసినప్పుడే వాటిలో ప్రాణం పెట్టేసి అవి జీవము కలిగి చెలించుగాక, అంటే అవి తిరగాలి నీటిలో అని చెప్పేసాడంట. అలా దేవుడికి కావాల్సిన నీటిలో ఏమి కావాలో, ఏ ఏ జలచరాలు ఉండాలో అవన్నీ చేసేసాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే జంతువుల, పురుగులు, పక్షులు, జంతువులు. ఇప్పుడు జంతువులు ఎన్ని ఉన్నాయి ఈ భూమి మీద? జంతువులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి. అడవిలో జంతువులు కావచ్చు, లేకపోతే మన మధ్యలో ఉండే జంతువులు కావచ్చు. మనుషుల మధ్యలో ఉండే జంతువులు ఎన్ని ఉన్నాయి? అడవిలో ఉండే జంతువులు ఎన్ని ఉన్నాయి? ప్రతి జంతువు భూమి మీద దేవుడు చేసేసాడు. ఏమి అన్నీ కూడాను నోటి మాటతోనే, అంతే కదా. సృష్టి మొత్తం కూడా నోటి మాటతోనే, సృష్టిలో ఉన్న ప్రతిదీ నోటి మాటతోనే, దేవుని నోటి మాటతో ఆయన నోటి మాటతోనే చేశాడు. గ్రేట్. అలా చేసంట. తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు దేవుడు. సృష్టి యావత్తు చేసుకుంటూ వచ్చి 26వ వచనంకి వచ్చేసరికి ఆయనకి ఒక ఆలోచన కలిగిందంట. ఆలోచన వచ్చి ఏంటి? మన పోలిక చొప్పున, అంటే దేవుని పోలిక, అదే మన పోలిక చొప్పున నరులను చేద్దాం, మనుషులను చెయ్యాలి అని ఆలోచన కలిగిందంట. ఆలోచన కలిగి ఆయన ఆ ఆకాశంలో మరి కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు కదా. సెరాబులు అంటే ప్రత్యేకమైన దేవదూతలు అంట, చాలా పర్ఫెక్ట్, అంటే పవర్ఫుల్ కలిగిన దేవదూతలు అంట సెరాబులు. కెరూబులు అంటే వాటికంటే కొంచెం, ఈ సెరాబులకి 6 రెక్కలు ఉంటాయంట. తర్వాత 4 ముఖాలు ఉంటాయంట. ఈ సెరాబులకి, కెరూబులకేమో 4 రెక్కలు ఉంటాయి. ఈ 2 ప్రధాన దూతలు అనమాట. ఈ సెరూబులు కూడా చాలామంది ఉంటారు, ఈ కెరూబులు కూడా చాలామంది ఉంటారు. అయితే వీళ్ళందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడంట దేవుడు పరలోకంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, కోటాను కోట్ల దేవదూతలు కదా, మరి ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉంటాయంట. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు ఉంటారంట. అయితే మరి నిత్యము ఈ సెరూబులు కెరూబులు దేవుని స్తుతిస్తూనే, ఆయన కొనియాడుతూనే ఉంటారు. అయితే ఒకరోజు ఏం చేశాడంట దేవుడు, వీళ్ళందరికీ ఒక సభ ఏర్పాటు చేసి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని పిలిచాడంట. అక్కడ అసలు రాజ్యం వెళ్తుందంట పరలోకం ఆయన సింహాసనము అక్కడుండి
దేవదూతలతోటి ఒక మహారాజ్యం ఉందట. ఆ రాజ్యం చాలా ప్రశాంతంగా, చాలా అసలు అంటే మన భూలోకం రాజ్యాలు కాదు, అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దూతలందరినీ రమ్మని ఆహ్వానించాడంట. ఆహ్వానించి అందరూ సమకూడిన తర్వాత అంట దేవుడు, బైబిల్ పండితులు చెప్తున్నారు, నాకు తెలియదు, నేను బుక్లు చదువుతూ ఉంటాను, నేను బాగా ఎక్కువ బుక్స్ చదువుతూ ఎక్కడ కనపడితే అక్కడ బుక్కులు కొనుక్కుంటాను, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, బుక్లు కొనుక్కుంటా చదువుతూ ఉంటాను, బాగా ఇంట్రెస్ట్ నాకు బుక్కులు చదవాలంటే. అక్కడ దేవుడు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఇంకా అందరూ వచ్చిన తర్వాత అంట దేవుడు ఒక మాట చెప్పాడంట, నేను భూమి మీద మనుషులను చేయబోతున్నాను. ఓకే, ఎన్నో రోజు అది? ఎన్నో రోజు? మనుషులు లేరు కదా భూమి మీద. అదే ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయిపోయినాయి? ఇప్పటి వరకే 6 రోజులు. 6 రోజులు మంచివేనా, లేకపోతే మంచి కాని రోజులు కూడా ఉన్నాయా? దుమికలుగా 6. ఇప్పుడు 5 రోజులే అయిపోయినాయి. ఈ సృష్టి 5 రోజులు, ఇంకొక రోజు ఉంది. ఈ రోజు అవ్వకముందే ఈ ఆలోచన వచ్చింది దేవునికి. ఈ ఆలోచన వచ్చి మనుషులను చేయాలి అనే ఆలోచన వచ్చి అందరిని పోగు చేసి చేస్తున్నానంటే, అదేంటి మరి మనిషిని చేయాలనుకుంటే నా పోలికలు, మన పోలిక అని ఉంది ఇక్కడ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు అక్కడ. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడు అన్నాడు. వీళ్ళందరిని పోగు చేసి సభ ఏర్పాటు చేసి మనుషులను చేయాలనుకుంటున్నాను, నా పోలికలో చేయాలనుకుంటున్నాను అంటే, ఈ దూతలందరంట ఇదేంటి, మనం ఉన్నాం కదా దేవదూతలు, అసలు కోటాను కోట్ల దేవత, ఆకాశ మహాకాశాల నిండా దేవదూతలు ఉన్నారు, ఇంకా మనిషి ఎందుకు దేవునికి, దేవుడు మళ్ళీ మనిషిని చేస్తానంటాడేంటి అని వీళ్ళల్లో వీళ్ళకి అప్పుడంట ఒక అంటే కలవరం, వీళ్ళకి భయం పడుతుంది అనమాట. ఇదేంటి మనల్ని వదిలేసి ఆయన మనుషులను చేసి భూమి మీదకి వెళ్ళిపోతాడా ఏంటి దేవుడు అనే ఆలోచన వచ్చిందంట దేవదూతలకి. ఆలోచన వచ్చి, అదేంటి మేము ఉన్నాం కదా ఇంకా మనిషి ఎందుకు, మరి నీ రూపంలో మనిషిని చేస్తానట, మేము ఇంతకాలం నుంచి ఎంత నమ్మకంగా ఉంటున్నావు నీ దగ్గర, ఎంత యథార్థంగా నీ దగ్గర ఉంటున్నావు, నీవేం మాకివ్వాల నీ పోలిక అంటే. దేవదూతలు మహిమ శరీరంలో ఉండేవాళ్ళు కదా, మాకివ్వలేదు కానీ నీ పోలికలో మనుషుని చేస్తాను, చేస్తే వాళ్ళు నీ మాట వింటారా అని అడుగుతున్నారు. వాళ్ళు మనుషుని చేస్తానంటున్నావు కానీ మనుషులు చేస్తే నీ మాట వింటారా, ఎందుకు అనుకుంటున్నావు మనుషులు చేస్తామని, వాళ్ళకి మళ్ళీ నీ రూపం ఇస్తానంటున్నావు, మరి నీ చేతి పనులన్నిటి మీద అధికారం ఇస్తానంటున్నావు మనుషులకి, మరి మా దేవదూతల కంటే కొంచెమే తక్కువనిగా చేస్తానంటున్నావు మనిషిని, ఎందుకని, ఎందుకు భూమి మీద ఎందుకు మనిషి, వేళల్లో వేళ కలవరం మొదలైంది. మొదలయ్యి ఇంకా అక్కడి నుండి ఈ ఒక దేవదూత, కెరూబుల్లో ఒక దేవదూత ఉంటాడు, ప్రధాన దేవదూత, కెరూబుల్లో కాదు, కెరూబుల్లో, అతనే లూసిఫర్. ఆ లూసిఫర్కి ఇక మనసులో ఆందోళన, ఇక భయం, ఒక రకమైన అంటే ఈర్ష్య, ద్వేషం అప్పుడు మొదలైందంట. అప్పుడు ఇతను ప్రధాన దూత సంగీత విద్వాంసుడు. సంగీత విద్వాంసుడైతే మరి చాలా మంది దేవదూతలు ఉంటారు ఈయన పక్కనే, దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటారు కదా. అప్పుడు ఇతనికి కలవరం మొదలైంది, ఈర్ష్య ద్వేషం మనస్సులో ఒకలాంటి వేదన వచ్చేసింది. వచ్చి అప్పుడు అనుకున్నాడంటే, ఇదేంటి ఇంకా మనుషులను చేస్తానంటున్నాడు ఈయన, ఈ పరలోకం వదిలేసి దేవుడు మనుషులతో కూడా నివాసం చేయను ఉంది ఒక చోట వాక్యం. భూమిలోకి వెళ్ళి భూమి మీద మనుషులతో ఉంటాడా ఏంటి, మనల్ని వదిలేసి అనుకుంటాడు, మనల్ని ఆకాశాన్ని వదిలేసి మనల్ని వదిలేసి వెళ్ళి భూమి మీద ఉంటాడా ఏంటి అని వీళ్ళల్లో వీళ్ళే అనుకుంటూ, అప్పుడు ఈ ప్రధాన దూత అయిన లూసిఫర్ అంట, ఇలా చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు, నేను అస్సలు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎంత నమ్మకంగా ఎట్లా ఉంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడంట. తనతో పాటు కొన్ని దూతలు కొంతమంది అతను తీసుకెళ్ళిపోయాడు, వేరుగా ఏర్పాటు చేసుకుని, మీరు వస్తారా నాతో,
మీరు వస్తారా, నేను ఇంకా దేవుని దగ్గర ఉండను, మీరు వస్తారా నాతో అని ఆ దేవదూతను కొంతమందిని తీసుకుని ఇంకా పక్కకి వెళ్ళిపోయాడంట. అప్పుడు నుంచి దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు కదా. అందుకనే అతను నియమించేటప్పుడంట దేవుడు ప్రధాన దూతగా నియమించాడు కదా. పిల్లన గురువులు ఊదించే వారిని ఏర్పాటు చేశాడంట. ఒక కెరూబుగా అభిషేకించాడంట. ఆ దూతని అభిషేకించేశాడంట. ప్రధాన దూత అనే దూతలందరిలో నువ్వు ప్రధాన దూతవి, నువ్వు మంచి గాయకుడివి, నువ్వు మంచి సంగీత విద్వాంసుడివి అని ఆ దూతని అభిషేకించేటప్పుడు అంటే అదే మనం వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు కదా, పిల్లన గురువులు ఊదేవారిని ఏర్పాటు చేశాడంట. అప్పట్లో ఆ దూతకి అలా అభిషేకించేటప్పుడు అట్లా ఏర్పాటు చేశాడంట. అలాంటి దూత ఇక మనసులో వేదన వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఒకలాంటి ఈర్ష్య, అసూయ, గర్వం. ఏంటి మనుషులు చేస్తే ఇంకా మన దగ్గర ఎందుకుంటాడు దేవుడు, ఇంకా మనుషులతో అంటే ఇక దేవదూతలతో దేవుడు ఉండడు అనుకుని వాళ్ళు అనుకుని అలా ఆలోచించారు. దేవుడు ఇంకా మనుషుని చేస్తే వెళ్ళిపోతాడేమో మనుషుల దగ్గరికి, ఇక మనతో పని ఉండదు కదా అనేసి అనుకొని ఉండుంటారు అని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు అంటే అంతటా ఉన్నవాడు కదా. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు కదా. అంతటను ఉన్నవాడు ఆయన, సర్వాంతర వ్యామి. ఒకేసారి ఆకాశంలోనూ ఉండగలడు, భూలోకంలోనూ ఉండగలడు, పరలోకంలో కదా, ఎక్కడైనా ఉండగలడు, ఎవరితోనైనా మాట్లాడగలడు, ఎవరితోనైనా ఉండగలడు, ఎక్కడైనా. ఆయన అనంతమైన దేవుడు. వీళ్ళేంటి ఈ భూమికి వెళ్ళిపోతాడేమో దేవుడు మనం వదిలేసి అనే ఆలోచన వచ్చి అప్పుడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం, తేజో నక్షత్రమా వేకో చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకపడితివి అని అడుగుతుంటే, తేజో నక్షత్రం అంట ఆ దేవదూత, ఆ లూసిఫర్ ప్రధాన దేవదూత తేజో నక్షత్రం మంచి వెలుగు తీస్తుంది, వెలిగిపోతా ఉంటే అందుకనే ఆయన అభిషేకించాడంట. అభిషేకించిన కెరూబు అని పెట్టాడంట పేరు. అయితే ఏమంటుందో చూసావా, నేను ఆకాశమునకి ఎక్కిపోయేదను. మహాకాశములు ఉన్నాయి కదా, దేవుడు అక్కడ కదా ఉంటాడు. ఆకాశమునకి ఎక్కిపోదును. మరి తర్వాత దేవుని నక్షత్రములో పైగా నా సింహాసనం హెచ్చించుకుంది. నేను ఇంకా ఇప్పటి వరకు దేవుడే ఉన్నాడు సింహాసనం మీద, ఇంక ఇప్పుడు నేను కూర్చుంటా సింహాసనం, నేను హెచ్చించుకుంటా, నక్షత్రాలకు పైగా వెళ్ళి సింహాసనం వేసుకుంటా అని మాట్లాడుతున్నట. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అంటే దేవుడు 7 ఆకాశాలు ఉన్నాయంట. అక్కడ ఉత్తర దిక్కున సభాపర్వతం అని ఉంటుందంట. అక్కడంట దేవుడి సింహాసనం ఉండేది. ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను వెళ్తా అంటే దేవుడు మనుషులను చేస్తున్నాడు, ఈ మనుషులు దేవుడు భూమి మీదకి వెళ్ళిపోతాడు, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా అని మనసులో అనుకుంటుందంట. మరి దేవునికి తెలియదా? మనం ఏ మాట మాట్లాడుకోకపోయినా కూడా మన ఆలోచనే దేవుడు గ్రహిస్తాడు. మన ఆలోచన, మన హృదయంలో ఏమి తలంచుకుంటామో అవన్నీ దేవునికి తెలుస్తాయి కదా. మరి అలాగే ఓకే, అంటే ఇప్పుడు ఒక మనిషిని వచ్చేసి ఏ రోజు సృష్టించాడు మనిషిని? అదే ఈ నక్షత్రం ఇలా తన నీవు మనస్సులో అనుకుంటావు కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివి అంటున్నాడు దేవుడు. నువ్వు మనసులో ఆలోచించుకున్నావు, దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకున్నావు. నువ్వు దేవునితో ఎవరు సమానం అవ్వలేరు కదా. దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుని స్తుతించడానికి. ఆ అవకాశాన్ని అంటే నేను కూడా దేవుడితో ఈక్వల్గా ఉన్నాను, నేను కూడా బాగా ప్రకాశిస్తున్నాను అని అట్లా హెచ్చించుకొని
దేవుడి కన్నా కూడా నేను ఇంకా పైన సింహాసనం వేసుకొని కూర్చుందాం అనేసి ప్లాన్ వేసినట్టు ఉంది. అంతేనా? అవును. ఉమ్. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్, చాలా అద్భుతంగా చెప్పారు.